సైంటిఫిక్గా నిరూపించగలిగారు. అది బ్లైండ్ పిల్లలు చేస్తున్నారు. సో కాబట్టి ఆయన ఇవన్నీ కూడా చూస్తున్నాడు కాబట్టి మీ అందరూ కూడా గురువైనది అని అనుకుంటున్నా. సో ఫార్చునేట్లీ ఆయన 80వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆయన వేరే ప్రోగ్రాంలో వెళ్ళారు. సో ఆయన కూడా పాపం చాలా బ్యారియర్స్ ఉన్నాయి. ఒక ప్రయాణం చేయాలంటే చాలా బ్యారియర్స్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందుకంటే ముందుగా మనం ఏదైతే అనుకుంటున్నామో మన విషయాల గురించి, సో ఇవన్నీ ముందు మాట్లాడిన తర్వాత సార్ వచ్చిన తర్వాత సార్ ఇంకా ఇంకో గవర్నింగ్ బాడీ మెంబర్ కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతకుముందే మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఈ సమాచారం కోసం మళ్ళీ పోతుంది. అప్పుడు భారత్ అనేది నా కోసం అనుకున్నప్పుడు ఇప్పుడు నా కోసమే గురువుగా భావించి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మీరు అర్థం చేసుకోవాలా. మన కోసం మనం ఉపయోగంలో తీసుకోవాల్సింది చాలా ఉంది స్కూల్లో. ఈరోజు మనము 32nd ఇండిపెండెన్స్ డే అనేది మన స్కూలు ఇంటలెక్చువల్ డిజేబుల్ స్కూల్లో మనం 95 నుంచి మనము సెలబ్రేట్ చేస్తున్నాము. అప్పట్లో ఒక 30 పిల్లలు ఉంటేను ఈరోజు 185 మోడల్ దాకా అనుకున్నప్పుడు బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ మనకు సరిగా శాంక్షన్ చేయట్లేదు అనేసి ఆ స్ట్రెంత్ని మనము 160 అనేది తగ్గిస్తున్నాము. ఒక 25 స్టూడెంట్స్కి మనము ఈ సంవత్సరం తగ్గిస్తున్నాము. స్టూడెంట్స్తో పాటు టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్ కూడా తగ్గాల్సి వస్తుంది. అలాగే బ్లైండ్ స్కూల్ కూడా 95 స్టూడెంట్స్ ఉండే లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ మనం 85 స్టూడెంట్స్ తోటే రన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ స్కూల్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్కూల్లో టీచర్స్ ఉన్నారో, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తోనూ మీరు చాలా బాగా చదవాలి. అలాగే ఈరోజు మా బ్లైండ్ స్టూడెంట్స్ ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ కూడా మన విజయానందరావు సార్ ఎప్పుడూ మ్యాథ్స్ గురించి చెప్తా ఉంటారు. సో లాస్ట్ ఇయర్ తను చాలా క్లాసెస్ తీసుకున్నారు యూపీఐ మీద. మరియు మనకి 2.6 ఒకటి ఉంటుంది. దాంట్లో పాయ్ అనేది దాని ఒక విలువ ఉంటుంది 3.14 ఆర్ 22/7. దాని మీద చాలా క్లాసెస్ తీసుకున్నప్పుడు నన్ను క్యూరియస్ మైండ్స్ వాళ్ళు అడిగితే నేను ఫస్ట్ థింగ్ ఐ సెడ్ నాట్ ఎవ్రీ టైమ్ సైన్స్. పిల్లలు సైన్స్లో డెవలప్ అవుతున్నారు కానీ మ్యాథ్స్లో కూడా డెవలప్ అవ్వాలనేసి ఈసారి మనం ఇద్దరు అమ్మాయిలు, దాంట్లో ఫాతిమా షీస్ ఫ్రమ్ 7th క్లాస్, ఆయన చాలా చక్కగా తన న్యూక్లియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరియు అశ్విని 9th క్లాస్ అమ్మాయి, తను చాలా చక్కగా పాయిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ ముందు కూడా వాళ్ళు ఇవాళ ఒకసారి ప్రజెంట్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ వీడియోస్ తీసుకొని మేము క్యూరియస్ మైండ్స్ అనేది పంపడం జరిగింది. సో ఎనీ ఆస్పెక్ట్ స్నేహ సొసైటీ ఉంటే మాత్రం తప్పకుండా అవగాహన టీచర్లో ఇంకా చెప్పాలి. సో వీళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు లేకపోతే వేరే వాటికి వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండదు కానీ 10th క్లాస్ వరకు ఉంటాయి. ముఖ్యంగా మ్యాథ్స్లో ఏదైనా సిద్ధాంతం అడిగినప్పుడు ఆ నెంబర్ వేసేస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడుతుంది. అదే సైన్స్లో ఏదైనా ప్రయోగం అడిగితే ఆ నెంబర్ వేసేస్తే ఫుల్ మార్క్స్ పడుతుంది. అందుకని ముందుకెళ్ళాలో ఆలోచించి నేటి సమాజంలో యువత యొక్క ప్రాధాన్యత దాన్ని కూడా గుర్తెరిగి మరి ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా ఈ టెక్నాలజీ యుగంలో మన ప్రపంచంలో మనం ఎక్కడికో భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ
అదేవిధంగా ఈరోజు సిద్ధయ్య గారు చెప్పినట్టుగా మన అందుల పాఠశాల నుంచి కూడా దేశానికి పోటీ, దేశంలో అన్ని పాఠశాలకు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలకి మన విద్యార్థులు కూడా పోటీగా వెళ్ళడము మనందరికీ సంతోషం. స్వతంత్రం వచ్చి లాభం అయింది అన్న ఆలోచనగా ఉంటుంది. ఆ చదువుకు సంబంధించి నేను చిన్న ఉదాహరణ చెప్పాలి. మా ఊళ్ళో చిన్న గుడి ఉండేది ఒక గ్రామాల్లో. ఒక కనీసం 85 మధ్యలో దాదాపుగా 150 సంవత్సరాల పాటు మన దేశాన్ని పాశ్చాత్యులు పరిపాలించారు. మనందరినీ బాధిత సంఖ్యలో ఉంచారు. మనకు అసలు స్వేచ్ఛ లేదు. మనం స్వతగా ఏ పని చేసేటటువంటి పరిస్థితులు ఆ రోజులు లేవు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ బాధిత సంఖ్యల నుండి బయటకు రావడానికి త్యాగదలు చాలామంది దేశం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు 3 రకాలైనటువంటి భక్తులు ఉండేవాళ్ళు. శాంతి కాములు, అట్లాగే విప్లవ వీరుడు, ఆ తర్వాత అజ్ఞాన వీరుడు. ఈ 3 రకాలైనటువంటి దేశభక్తులు, ముఖ్యంగా శాంతి కాములైనటువంటి మహాత్మా గాంధీ గారు, లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, కాంతియా తోటే, అట్లాగే మోతీలాల్ నెహ్రూ, ఇలాంటి చాలామంది స్వతంత్ర పోరాటం శాంతియుతంగా చేసి బ్రిటిష్ వాళ్ళను మన దేశానికి బయటకు తోడడానికి ప్రయత్నం చేశారు, బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విప్లవ వీరులైనటువంటి భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవ్, అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్లకు సింహపత్నమే వాళ్ళను మన దేశాల నుంచి పాల్గొనడానికి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భగత్ సింగ్, స్వాతంత్రం నా జన్మహక్కు చెప్పి బాల్ గంగాధర్ తిలక్ పోరాటం చేశారు. ఆ తర్వాత మనం గర్వంగా చెప్పుకునేటటువంటి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరావు అజ్ఞాత వీరుడు, ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండుకు తన నేను ఎదురుండి వాళ్ళతో పోరాడి చివరికి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అంటూ చనిపోయినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. మరి ఈ త్యాగదలు, శాంతి కాములు కానివ్వండి, విప్లవ వీరులు కానివ్వండి, అజ్ఞాత వీరులు కానివ్వండి, వీళ్ళందరికీ నివాళులు అర్పించడం మన బాధ్యత. అలాగే మనకు జాతీయ గేయం అందించినటువంటి వాడు జాతీయ గేయాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించారు. ఆ వందే మాత్రం అనేటటువంటి గేయం జనంలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అదే మనం స్వాతంత్రం పొందడానికి ఒక నావిక అయింది. ఆ తర్వాత జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నాడు వందే మాత్రాన్ని జాతీయ గీయమని, జనగణమన జాతీయ గీతమని అనుకున్నాం. వందే మాత్రానికి ముందు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఈ మధ్యనే ఈ వందే మాత్రంలో ఉన్నటువంటి 3 చరణాలు కాకుండా ఇంకా 3 చరణాలు కూడా చేసి పూర్తిగా పాడాలి. దాన్ని కూడా గుర్తించడం జరిగింది. అంటే వాళ్ళిద్దరికీ కూడా మనం నివాళులు అర్పించాలి. అలాగే మన జాతీయ పతాక రూపకర్త ఎవరైతే ఉన్నారో పెంగళి వెంకయ్య, అతను విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆయన తన మధ్యలో పెట్టినటువంటి మానసపుత్రికే మన జాతీయ పతాక, వారికి కూడా నివాళులు అర్పించాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ త్యాగదంతా కూడా మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని 10 కాలాల పాటు బదిలీగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈరోజు దాదాపు 130 కోట్ల పైగా ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా ఇంకా స్వేచ్ఛగా ఉండాలనుకోవట్లేదు.
ఎక్కడ వేసినా బొమ్మడి అక్కడే ఉన్నది. సరే, అది వందే మాతరం గీతం మొట్టమొదటి ఎవరు రాశారు? వందే మాతరం రచించారు. సరే, ఆయన రాసినటువంటి ఆ గేయంలో ఉన్నటువంటి భావన ఇప్పుడు లోపించింది. 1985లోనే అది లోపించినట్టుగా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు భావించి వందే మాతర గీతం వరుస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని చెప్పి ఒక గేయం రాశారు. సరే, ఆ తర్వాత అనుకోకుండా వందే మాతరం అనేటటువంటి ఒక సినిమాలో ఈ పాట టైటిల్ సాంగ్గా చూడడం జరిగింది. సరే, ఆర్థిక సామాజిక పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, తెల్లదొర ఉన్నప్పుడు వాళ్ళు పీల్చుతున్నారు, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నల్లదొరలు కూడా మనల్ని పీల్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. గురించి మాట్లాడడానికి చాలా చక్కగా మాట్లాడారు. డాన్స్ కూడా కోఆర్డినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలాంటి సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అయినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. రెడీ Kan lihat jalan. Dura